తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. డాక్టర్ హిమజాభాయి, ఇన్ఛార్జ్ డాక్టర్ స్వర్ణలత, చీఫ్ ఫార్మాసిస్ట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారిని పెన్షనర్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు, మహిళా పెన్షనర్లు శాలువాతో సత్కరించారు. సిఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రేణిగుంట బ్రాంచ్ ఈరోజు ఇక్కడ అందరూ మహిళా పెన్షనర్స్ని అందరినీ పిలిచి మరియు ముఖ్య అతిథిగా నన్ను పిలిచి అంటే మా సర్వీసెస్ని గుర్తించి ఈరోజు ఇక్కడికి పిలిచిన తర్వాత ఫెలిసిటేషన్ చేశారు. అది నాకు ఎంతో సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా కూడా ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవంలో అంటే ఎంతోమంది ఆడవాళ్ళు వారి వారి సేవలను దేశానికి, తర్వాత వారి కుటుంబాలకి, తర్వాత ప్రతి వృత్తిలోనూ వాళ్ళు ఎంతో వాళ్ళ సర్వీసెస్ ఇచ్చేసి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్గా అన్ని పొజిషన్స్లో పదవుల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళను గుర్తు చేసుకుంటే మొదటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు, తర్వాత మన దేశ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, ఇంకా మన రైల్వే విషయానికి వస్తే మా చీఫ్ మెడికల్ డైరెక్టర్ మేడం నిర్మలా రాజారాం గారు, ఇలా ప్రతి పదవిలోనూ, ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వేలో చూస్తే ఒక ముఖ్య 5 పొజిషన్స్లో లేడీసే ఉన్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్స్ని ఎంతో పటిష్టంగాను, దాని తర్వాత ఎంతో సులభంగాను వాళ్ళు అడ్మినిస్ట్రేషన్. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రేణిగుంట పెన్షనర్ అసోసియేషన్ కార్యాలయానికి ముఖ్య అతిథిగా శ్రీమతి డాక్టర్ హిమజా మేడం గారు, సిఆర్ఎస్ సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ గారు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను పెన్షనర్స్ను మన మహిళా